దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టోర్నీ ఆరంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఏటా నిర్వహించినట్లుగానే ఓపెనింగ్ సెరమనీని బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. మ్యూజిక్ కాన్సర్ట్, డాన్స్ ఈవెంట్స్ తో అదరగొట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ తారలు హాజరై సందడి చేయనున్నారు. కాగా ఎప్పుడైనా కేవలం ఆరంభ మ్యాచ్ లో మాత్రమే ఓపెనింగ్ సెరమనీ ఉండేది. కానీ ఈసారి ఐపీఎల్ కు ఆతిథ్యం ఇవ్వనున్న మొత్తం 13 స్టేడియాల్లో ఆరంభ వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా స్టేడియాల్లో ఐపీఎల్ 2025లో జరగనున్న తొలి మ్యాచ్ లో ఈవెంట్ ఉంటుందని సమాచారం. కేవలం ఐపీఎల్ సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ కి కాకుండా ప్రతి స్టేడియంలో ప్రేక్షకులు ఈ అనుభూతిని పొందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో కోల్కతా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టును ఓడించింది. అయితే ఈసారి అన్ని జట్లు బలంగా ఉన్నాయి. ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. దీంతో అన్ని జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మాత్రం అన్ని జట్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నాయి. బౌలర్లు బంతి మీద పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంటే బ్యాటర్లు పరుగులు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రాక్టీస్ సందర్భంగా ఆటగాళ్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా మైదానంలోనే గడుపుతున్నారు. రకరకాల బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నారు. విభిన్నమైన పిచ్లపై ఆడుతున్నారు. అయితే బెంగళూరు జట్టు ఆటగాళ్లు తమ బౌలర్లతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఏకంగా 320 మించి పరుగులు చేశారు. ఇక హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు కూడా సొంత బౌలర్లతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. హైదరాబాద్ ఆటగాళ్లు కూడా 300కు మించి పరుగులు చేశారు. ముంబై, లక్నో, ఢిల్లీ, కోల్కతా జట్ల ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ మ్యాచ్లలో భారీగా పరుగులు చేశారు. ప్రాక్టీస్ మ్యాచ్లలో అన్ని జట్ల ఆటగాళ్లు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈసారి ఐపీఎల్ సీజన్లో 300కు పైగా పరుగులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆటగాళ్ల జోరు ఆ విధంగా ఉంది. చూడాలి ఏం జరుగుతోందో. 300కు పైగా పరుగుల కోసం ఆయా జట్ల అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరు, ముంబై జట్లతో జరిగిన మ్యాచ్లలో శివతాండవం చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త బెంచ్ మార్కు సృష్టించారు. మెగా వేలంతో జట్టులో కొత్త ప్లేయర్లు చేరారు. బ్యాకప్ ప్లేయర్ల విషయంలో కొద్దిగా లోపాలున్నప్పటికీ ఓవరాల్ గా జట్టు సమతూకం బావుంది. జట్టులోని కీలక ప్లేయర్లు ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మను సన్ రైజర్స్ యాజమాన్యం రిటైన్ చేసుకుంది. కాగా ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియా స్టీడ్ స్టర్ ప్యాట్ కమిన్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2018 అనంతరం ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం అంతగా రాణించలేదు. కానీ గతేడాది ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను భారీ ధరకు దక్కించుకోవడం ఆ జట్టు దశ తిరిగేలా చేసింది. ఐపీఎల్ గత సీజన్లో ఫైనల్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకొచ్చిందంటే దానికి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీనే కారణమంటే అతిశయోక్తి కాదు. ఇక బౌలింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటింగ్లో హెన్రిచ్ క్లాసెన్ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తాడు. జట్టు కీపింగ్ బాధ్యతలు మోస్తాడు. ఇక స్థానిక ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా గత సీజన్లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఒక ఓపెనర్ ట్రావిస్ హెడ్ గత సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కండ్లు చెదిరే ఆరంభాలతో ఘన విజయాలు అందించాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ గత సీజన్లో పలు అద్భుత ఓపెనింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. సన్ రైజర్స్ విజయాల్లో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. వీరికి తోడుగా మెగా వేలం అనంతరం జట్టులోకి ఇషాన్ కిషన్ కూడా వచ్చి చేరడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ గా మారింది. అన్నీ కలిసొస్తే గత సీజన్ లాగానే ఈసారి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ఆట తీరును ప్రదర్శించడం ఖాయం. మరి ఈసారి వారు ఎలాంటి ఆట తీరు ప్రదర్శిస్తారో వేచి చూడాల్సింది. ఇక గత సీజన్లో బెంగళూరు ఆటగాళ్లు కూడా దుమ్ము రేపారు. విరాట్ కోహ్లీ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మరి ఈసారి అతడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి. ఇక బౌలర్ల పరంగా కూడా అద్భుతాలు చేసేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.